అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ పైన, కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ పైన, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నాడు, రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లున్నది, కాంగ్రెస్ మంత్రులు మంత్రి పదవులకు ఫిట్టా అన్ఫిట్టా, మరి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా, ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనుక ఎన్నికలు వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అని చెప్పి కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన ఒక ఇంటర్నల్ సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేసిరట. ఆ ఇంటర్నల్ సర్వేకి సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో, మీడియా ఛానళ్లలో ప్రధానంగా వినబడుతున్నది. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా 3,47,000 కోట్ల రూపాయల అప్పు చేసిండు. ఈ అప్పు చేసిన తర్వాత రేవంత్ అన్న తెలంగాణ ప్రజలకు ఏమైనా చేసిండా? మరి 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నాడు, కళ్యాణ లక్ష్మి అన్నాడు, షాదీ ముబారక్ అన్నాడు, మహిళలకు 2,500 రూపాయలు అన్నాడు, 4,000 రూపాయల పెన్షన్ అన్నాడు, 15,000 రూపాయల రైతు భరోసా అని చెప్పిండు. మరి ఇవన్నీ జరిగినాయా అంటే అడపాదడప కొన్ని జరిగినాయి, కొన్ని జరగలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజలు విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. మామూలు వ్యతిరేకత కాదు, భయంకరమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందా లేదా అని చెప్పి ఫస్ట్ మీనాక్షి నటరాజన్ మేడం తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసింది. దగ్గర ఆమె ఒక 10 నియోజకవర్గాలలో గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసింది. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో, తర్వాత కొన్ని జిల్లాలలో మీనాక్షి నటరాజన్ మేడం పాదయాత్ర చేసింది. పాదయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్నటువంటి జనాలను అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసింది. ప్రభుత్వం ఎట్లుంది, ఏం కథ, ఈ ప్రభుత్వం మంచిగా నడుస్తుందా లేదా, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుందా లేదా అని చెప్పి మీనాక్షి మేడం కనుక్కునే కార్యక్రమం చేసింది. చాలా మంది జనాలు రేవంత్ రెడ్డిని తిట్టిరట, రేవంత్ రెడ్డిని రకరకాలుగా విమర్శించిరట, రేవంత్ రెడ్డిని పొగిడేటోళ్ళు పొగిడిరట. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేకత ఉన్నదో ఈ వ్యతిరేకతను మీనాక్షి నటరాజన్ మేడం ఢిల్లీకి చెప్పింది. అంటే రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గేకి, కేసీ వేణుగోపాల్కి మీనాక్షి మేడం గతంలోనే, మీకు బాగా గుర్తుండుంటుంది, రేవంత్ రెడ్డి మీనాక్షి మేడంతో చెప్పిండట, మేడం మీరే గ్రౌండ్లో తిరుగుతుర్రు, చాలా మంది మిమ్మల్ని తిడుతుర్రు, ఏమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా, మీనాక్షి మేడం ఎందుకు తిరుగుతుంది, మీనాక్షి మేడం పార్టీ ఇన్ఛార్జ్ కదా, ఆమె ప్రభుత్వంలో ఏమైనా పదవి ఉందా, ఆమె ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రి, ఆమె ఎందుకు పాదయాత్ర చేస్తుంది అని చెప్పి చాలా మంది తిడుతుర్రు. మళ్ళీ మీరు పాదయాత్ర అయితే నా మీద నెగిటివ్ వస్తుంది, రేవంత్ రెడ్డిని తీసేసిరేమో, రేవంత్ రెడ్డి పవర్స్ కట్ అయినాయేమో, అందుకే మీనాక్షి మేడం తిరుగుతుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు, నేను కూడా వస్తా మేడం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తే మీనాక్షి మేడం అధిష్టానానికి చెప్పిందట, ఈ రేవంత్ రెడ్డి కూడా నాతో పాదయాత్రకు వస్తా అంటుండే, ఏం కథ అంటే రేవంత్ రెడ్డిని వద్దని చెప్పినట. గతంలో మీనాక్షి మేడం పాదయాత్ర చేసింది. మీనాక్షి మేడంతో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా పాదయాత్ర చేసిండు. ఈ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నది మీనాక్షి మేడం. మొత్తం గ్రౌండ్ రియాలిటీ ఎట్లుంది, ఏం కథ, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఏందనేది దాదాపు 2 years పరిపాలన మీనాక్షి మేడం మొత్తం పిన్ టు పిన్ ఢిల్లీకి చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేసిండు. కాంగ్రెస్ అద్భుతమైనటువంటి ప్రభుత్వం, అందమైనటువంటి ప్రభుత్వం, రైతుల కోసం వచ్చినాం, రైతు రాజ్యం ఇదని చెప్పి భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో రేవంత్ అన్న తన పదవి కాపాడుకోవడానికి, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు. ఆఖరికి కొన్ని సందర్భాలలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి, బీఆర్ఎస్ పార్టీ పెరుగుతున్నటువంటి టైంలో బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి కేసీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్ అని చెప్పిండు, హరీష్ రావు పైన కాళేశ్వరం స్కామ్ అని చెప్పిండు, కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ స్కామ్ అని చెప్పిండు, సంతోష్ రావు తానిక్ దందా అని చెప్పిండు, కవితక్క స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పిండు. ఇట్లా కేసీఆర్ కుటుంబాన్ని స్కాముల పేరుతోటి రకరకాలుగా విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబం పైన విమర్శలు చేసిండు కాబట్టే ఇంకా ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతున్నాడు, రేవంత్ రెడ్డి వ్యవహారం ఇంకా కంటిన్యూ అవుతున్నది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఈ మధ్యకాలంలో, అంటే మ్యాక్సిమం ఈ మంత్లోనే సునీల్ కనుగోలు ఒక సర్వే చేసినట్టు. సునీల్ కనుగోలు ఎవరు? రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, రాహుల్ గాంధీకి స్ట్రాటజీస్ చెప్పేటటువంటి వ్యక్తి. కాంగ్రెస్ అధిష్టానం సునీల్ కనుగోలు తోటి కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాదు, అన్ని రాష్ట్రాలలో సర్వేలు చేపిస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజీస్ చెప్తాడు. ఇప్పుడు 6 గ్యారెంటీలు, 420 హామీలు ఉన్నాయి కదా, ఈ 6 గ్యారెంటీలు పెడితే బాగుంటుంది, మీరు గెలుస్తారని చెప్పింది కూడా సునీల్ కనుగోలేనట. సునీల్ కనుగోలు పేరు బాగా మారుమోగుతుంది కాంగ్రెస్లో. సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీస్,
సునీల్ కనుగోలుతోటి కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఒక సర్వే చేయించినట. ఆ సర్వేలో రేవంత్ రెడ్డి కళ్ళు బయర్లు గమ్మేటటువంటి నిజాలు బయటకు వచ్చినాయి. రేవంత్ అన్న సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత రేవంత్ అనే పరేషాన్ అయిపోయిందట. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే దగ్గర రేవంత్ రెడ్డి ప్రభుత్వం 63 సీట్లతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 63 సీట్లతోటి. ఇప్పటికిప్పుడు ఏమైనా జూమ్ అవుట్ అవుతుందా? మాకు కొన్ని కెమెరాల ప్రాబ్లం ఉన్నాయి, అందుకే పొద్దు నుండి వీడియోలు చేయలేకపోయినా. ఉన్న 2 కెమెరాలు ఖరాబ్ అయిపోయినాయి. కొత్త కెమెరా ఈరోజు కొనుక్కొచ్చిన ఈఎంఐలో, కాబట్టి లేట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 63 సీట్లతోటి గెలిచారు. సో ఈ 63 సీట్లతో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గనక ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డికి కేవలం 28 సీట్లు మాత్రమే వస్తాయట. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే 28 సీట్లు మాత్రమే వస్తాయట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి 48 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారట. 48 మంది ఎమ్మెల్యేలు. ఇది ఎవరో చేసిన సర్వే కాదు, అధిష్టానం చేయించిన సర్వేనట. సునీల్ కనుగోలుతోటి కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానమే సర్వే చేయించారు. సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా పనిచేస్తారు, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంది, మంత్రుల పర్ఫార్మెన్స్ ఏందని చెప్పి సునీల్ కనుగోలు సర్వే చేస్తే ఆ సర్వేలో కాంగ్రెస్ గవర్నమెంట్ 63 సీట్లతో వస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ కు 28 సీట్లు మాత్రమే వస్తాయట. ఆ 48 మంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు పటాపట్ ఓడిపోతారట. ఇప్పుడు వస్తున్నటువంటి ఒక చర్చ ఇది. అంటే రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఎంత తగ్గిపోయింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రాఫ్ ఎంత తగ్గిపోయింది. ఎందుకు 48 మంది ఓడిపోవాల్సినటువంటి కారణం ఎందుకు వస్తుందంటే ఒక్క ఎమ్మెల్యే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తలేరు. ఎమ్మెల్యేలు పొద్దుగాల లేస్తే హైదరాబాద్కు వస్తారు, రేవంత్ రెడ్డి వెనకాల తిరుగుతున్నారు. ఎడ గెలుస్తారు? రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు అట్లీస్ట్ నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతలేరు. ప్రజలు అడిగేటటువంటి ప్రశ్నలు తట్టుకోలేక ఎమ్మెల్యేలు అసలు గ్రౌండ్లో పోయేటటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు పెండ్లికో పేరెంటాలకు పోతే జనాలు రైతు బంధు ఏమైంది, రుణమాఫీ ఏమైంది, పెన్షన్ ఏమైంది అని చెప్పి అడిగితే పాపం ఎమ్మెల్యేలు ఏం చెప్పలేక నెత్తి మీద చేసుకొని కార్లకి బుర్రు అని వీక్తురు. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణలో ఉన్నది. 48 మంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత. దీంట్లో ట్విస్ట్ ఏంది చెప్పనా, 48 మంది ఎమ్మెల్యేలలో దగ్గర 9 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉంటారట. 18 మంది మంత్రులు కదా, దాంట్లో ఇప్పుడు దగ్గర 16 మంది మంత్రులు ఉన్నారు. ఎవరు? అజారుద్దీన్తో కలిపి 16 మంది మంత్రులలో దగ్గర ఈ 48 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతున్న రిపోర్ట్ వచ్చింది కదా. ఈ 48 మంది ఎమ్మెల్యేలలో 9 మంది మంత్రులు కూడా ఓడిపోతారట. ఇక మిగిలినటువంటి వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సర్వేలో, అంటే జిల్లాల వారిగా కూడా సర్వే చేసిందట సునీల్ కనుగోలు. సర్వే ఒక టీం ఉంటుంది సునీల్ కనుగోలుకు. అన్న సర్వే చేపిస్తాడు, సర్వే చేస్తాడు, ఆ రిపోర్ట్ని రాహుల్ గాంధీకి ఇస్తాడు, రేవంత్ రెడ్డి కూడా ఇంటర్నల్ సర్వేని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాడు. సునీల్ కనుగోలు చేసేటటువంటి సర్వే రిపోర్ట్ని రేవంత్ రెడ్డికి ఇచ్చినట్ట. రేవంత్ రెడ్డి అందుకే చూసి పరిశాన్ అయిందట. ఏంది గింత వ్యతిరేకతనా, గింత ఘోరమా? ఇక రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమవుతుంది. రేవంత్ ఏమో మళ్ళా అధికారంలో కొత్త, కేసీఆర్ని గోరి కడతా, పాతి పెడతా, జెండా బాపుతా, ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తా, ప్రతిపక్షం ఊడగొడతా, మళ్ళా నేనే సీఎం అయితా, కాంగ్రెసే గవర్నమెంట్ వస్తుందని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడుతున్నాడు. రియాలిటీ ఏంది? 48 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుస్తారట. ఇది వినబడుతున్నటువంటి ఒక చర్చ. అది కూడా మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్ట్ కాదు ఇది. కేవలం 63 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో ఒక రిపోర్ట్ ఇది. 63 మంది అంటే దగ్గర ఒక 76 నుండి 77 వేసుకోరాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి బ్యాచ్ కూడా ఉరుగట. వాళ్ళంతా కలిపి సుమారు ఒక 80 మంది ఎమ్మెల్యేలు అయితే ఆ 80 మందిలోకి వెళ్ళి 48 మంది ఓడిపోతారు అన్నట్టు. 80 75 వేసుకోరు. సో రేవంత్ రెడ్డికి ఎంత వ్యతిరేకత ఉన్నది, భయంకరమైనటువంటి వ్యతిరేకత. సో ఇంకో ఇంటర్నల్ సర్వే ఏంది చెప్పనా, ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనుక ఎన్నికలు వస్తే 70 నుండి 75 సీట్లతోటి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడట. 70 నుండి 75 సీట్లతోటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకు రేవంత్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకత వచ్చింది? ఇప్పుడు సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డి సొంత ప్రభుత్వానికి పనిచేసే వ్యక్తి. కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన సర్వే చేపిస్తే ఎందుకు ఇంత వ్యతిరేకత? ఇప్పుడు దాదాపు 48 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఓడిపోతారట. కేవలం 28 మంది మాత్రమే గెలుస్తారట. ఇంత వ్యతిరేకత దేనికి? రీజన్ ఏంది? వాట్స్ ద రీజన్? పెద్ద రీజన్ ఉన్నది. ఏంది చెప్పనా? ఫస్ట్ హైడ్రా. రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చి పేదవాళ్ళ ఇల్లు మొత్తం నీలమట్టం చేసిండు.
హైడ్రా ఒక పెద్ద రీజన్, రేవంత్ రెడ్డికి పెద్ద మచ్చ రావడానికి కారణం హైడ్రా. అది కూడా హైదరాబాద్కి సంబంధించి. జూబ్లీ హిల్స్లో మళ్ళీ నవీన్ యాదవ్ గెలిచే పరిస్థితి లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మళ్ళీ గెలిచేటటువంటి పరిస్థితి లేదు. హైదరాబాద్కి సంబంధించి వ్యవహారం చెప్తున్నా. హైడ్రా ఒకటి చాలా పెద్ద దెబ్బ. రెండోది, విలేజ్లలో రేవంత్ రెడ్డి పైన ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అంటే యూరియా బత్తాలకు సంబంధించినటువంటి ఇష్యూ. యూరియా బత్తాలు లేక చాలా మంది రైతులు రోడ్ల మీద చెప్పులు పరిచిర్రు, లైన్ల యూరియా బత్తాల కోసం పడిగాపులు కాసిర్రు, కన్నీళ్లు పెట్టుకున్నారు, ఏడ్చిర్రు. ఆఖరికి రైతులు చాలా మంది రోడ్డు మీద పడుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూసినాం. రేవంత్ రెడ్డి యూరియా బత్తాలు కూడా ఇవ్వలేకపోయిందని రైతుల బాధ. ఇదొక అంశం. 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కేవలం 12,000 రూపాయలే సంవత్సరానికి ఇస్తుండు. ఆ 12,000 కూడా కరెక్ట్ వస్తలేవు. కేవలం 6,000 రూపాయలు ఇస్తుండు. ఈ 6,000 కరెక్ట్ వస్తలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 10 ఎకరాల భూమి ఉంటే 10 ఎకరాలకు రైతు బంధు వచ్చేది. రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కట్ అయిపోయింది, వస్తలేదు అనేది రైతులకు సంబంధించిన వ్యతిరేకత. కౌలు రైతుల వ్యతిరేకత కూడా ఉన్నది. కౌలు రైతులకు పైసలు ఇస్తానని ఇయ్యలే. 500 రూపాయల పంట బోనస్ వ్యతిరేకత. ఓవరాల్గా చూసుకుంటే రైతులు కూడా రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నారు. ఇక మహిళలు మాత్రం ఘోరమైనటువంటి వ్యతిరేకత, మామూలు వ్యతిరేకత కాదు రేవంత్ రెడ్డి పైన. ఎందుకు 48 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు అంటే ఎన్ని చెప్పిండు? 2,500 రూపాయలు ప్రతి నెల మహిళలకు ఇస్తా అని చెప్పిండు. స్కూటీలు ఇస్తా అని చెప్పిండు. సైకిళ్ళు ఇస్తా అని చెప్పిండు. తర్వాత కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పిండు. షాదీ ముబారక్ ఇస్తా అని చెప్పిండు. తర్వాత 0 వడ్డీ రుణాలు ఇస్తా అని చెప్పిండు. మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిండు. ఇంకేమన్నాడు? బస్సులు ఇస్తా అన్నాడు, పెట్రోల్ బంకులు ఇస్తా అన్నాడు. ఇక గిట్లా మాట్లాడుకుంటూ పోతే బతుకమ్మ చీరలు ఇస్తా అని చెప్పిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి డైలాగులు శాట భారతం ఉన్నాయి. ఏం చేసిండు గ్రౌండ్ రియాలిటీలో? ఇదొక వ్యతిరేకత. మహిళలు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయబోతున్న కథ ఏంది? మూసీ సుందరీకరణ పేరుతోటి పేదవాళ్ళు ఇల్లు గుంజుకోవడం. తర్వాత నియోజకవర్గాలలో ఫార్ములా కంపెనీగా, అదే ఫార్మా కంపెనీ ఉంటుంది, ఫార్ములా కాదు ఫార్మా కంపెనీ కడతా అని చెప్పి భూములు లాక్కునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏదో ఫార్మా కంపెనీ కడతా, ఏదో ఇండస్ట్రియల్ పార్క్ పెడతా అని చెప్పి ఏదో రేవంత్ రెడ్డి జనాల దగ్గర నుండి 100 ఎకరాలు కొల్లగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఇక్కడ కూడా జనాలు సఫర్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత భూములు పోయినాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు 4,000 రూపాయలు వస్తలేవు. గదే కేసీఆర్ ఇచ్చినట్టు 2,000 రూపాయల పెన్షనే వస్తుంది. అది కూడా ఇష్టం ఉన్నప్పుడు ఇస్తున్నట, ఇష్టం లేనప్పుడు ఇస్తలేరు. రేషన్ బియ్యం కూడా 3 నెలలకు ఒకసారి ఇస్తున్నట. అంటే ఇంత ఘోరమైనటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వచ్చింది. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 63 మందితోటి 2023లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచే అవకాశం ఉందట. 48 మంది ఓడిపోయే పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో సహా. ఇంకోటి ఏంది? పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కరు గెలిచే పరిస్థితి లేదు, ఒక్కరు కూడా. ఈ రిపోర్ట్ నేను చెప్తుంది కాదు, ఇంటర్నల్ రిపోర్ట్ పెద్ద ఛానల్లో వచ్చింది, మీరు చూసుకోండి. సునీల్ కనుగోలువే ఒక రిపోర్ట్ తయారు చేసి రేవంత్ రెడ్డికి ఇచ్చిండట, ఢిల్లీ అధిష్టానానికి ఇచ్చిండట. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చాలామంది జనాలు వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి తీరు మార్చుకోకపోతే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని చెప్పి సునీల్ కనుగోలే ఒక రిపోర్ట్ ఇచ్చిండనేది వినబడుతున్న చర్చ. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలంటే ఏం మార్చుకోవాలా? ఇప్పుడు రేవంత్ అన్న ఏమో మాది సకనైన పరిపాలన అంటున్నాడు. మరి ఏం తీరు మార్చుకోవాలంటే ఫస్ట్ ఇష్టం ఉన్నట్టు ఇల్లులు కూల్చోడు బంద్ చేయాలి, భూములు గుంజుకున్నాడు బంద్ చేయాలి, మంత్రులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి, ఎమ్మెల్యేలు హైదరాబాద్కు వచ్చుడు బంద్ చేసి ఊళ్ళే గ్రౌండ్లో తిరగాలి, నియోజకవర్గాలలో పర్యటనలు చేయాలి. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు అభివృద్ధి చేయడానికి నెలకు ₹1 కోటి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఊళ్ళో ఏమైనా పని చేస్తారు నియోజకవర్గంలో. రేవంత్ రెడ్డి ₹1 నిధులు కూడా ఎమ్మెల్యేలకు ఇచ్చే పరిస్థితి లేదు. ఎట్లా పని చేస్తారు? గ్రౌండ్లో వ్యతిరేకత రాకపోతే ఏమొస్తుంది? కాంట్రాక్టర్లకు బిల్లులు రాలే, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇవన్నిటిని రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి సెటరేట్ చేస్తూ వస్తే అప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ గెటిన్ అయ్యే అవకాశం ఉండొచ్చు, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిట్టనే కంటిన్యూ అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్టు మంత్రులు వినరు, మంత్రుల ఇష్టం ఉన్నట్టు వాళ్ళు, ఎమ్మెల్యేలు ఇష్టం ఉన్నట్టు వీళ్ళు, రేవంత్ రెడ్డిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలు మంత్రులు వివరించారనుకో మళ్ళీ
కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం కష్టం. సో ఇప్పుడు సునీల్ కనుగోలు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే ఇదే వ్యతిరేకత కంటిన్యూ అయితే కాంగ్రెస్ అధికారం కోల్పోతుంది, మళ్ళీ అధికారంలోకి రాదు, 48 సీట్లు ఓడిపోతాయి. ఇంకా పోతుండే 48 కంటే ఎక్కువ కూడా కావచ్చు, 55 మంది ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికన్నా తన ప్రభుత్వానికి సంబంధించిన తీరు మార్చుకోవాలి. ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో అడ్మినిస్ట్రేషన్ని చేంజ్ చేసుకోవాలి, మంత్రులను కంట్రోల్ చేయాలి, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలి. అప్పుడు గవర్నమెంట్ నిలబడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్ని దుబారా ఖర్చు కదా రేవంత్ రెడ్డి చేసింది. ఎన్ని దుబారా ఖర్చు చేసిండు? ఢిల్లీకి 69 సార్లు పోయిండు. ఢిల్లీకి మొన్న ఏదో బీజేపీకి సంబంధించిన ఎంపీలు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పిలిస్తే బ్రేక్ఫాస్ట్కి పోయిండు, టిఫిన్ చేసడానికి ఎంపీల దగ్గరికి. భారతీయ జనతా పార్టీ లీడర్లతో మీటింగ్, ప్రత్యేక విమానంలో పోతాడు, హెలికాప్టర్లోనే తిరుగుతాడు. ఇక మామూలు కథ కాదు. ఇక రేవంత్ అనేది అదొక విపరీతమైనటువంటి కథ ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మంత్రులు అయితే పొద్దుగాలైతే హెలికాప్టర్ లేని అసలు మంత్రులు దిగరు. హెలికాప్టరే కావాలని నాకు అనుకుంటారు. అంతే, గంటకు 5 లక్షల రూపాయలు హెలికాప్టర్. ఎవరి సొమ్ము? మన సొమ్మే. రేవంత్ రెడ్డి ఒక పెద్ద బంగ్లా కట్టించుకుంటున్నాడు, మళ్ళీ ఇంకో ఇల్లు. ముఖ్యమంత్రికి క్యాంప్ ఆఫీస్ అట, ఆల్రెడీ ప్రగతి భవన్ ఉన్నది, అది బంద్ చేసిండు. డిప్యూటీ సీఎం బట్టెనకి ఇచ్చిండు. ఇక రేవంత్లో క్యాంప్ ఆఫీస్ కట్టించుకుంటున్నాడు. తర్వాత మంత్రులకు సపరేట్ క్యాంప్ ఆఫీసులు ఆల్రెడీ. ఇప్పుడు నేనేమంటున్నా మీరు బాగా అర్థం చేసుకోరి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఉదయ్ ఉన్నాడు అనుకో, ఉదయ్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లి మావాడిని కూడా భూపాలపల్లి ఎమ్మెల్యే ఉదయ్ అనుకో. ఈ భూపాలపల్లి ఎమ్మెల్యే ఉదయ్ అయితే ఉదయ్కి ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్ట్రీ ఇచ్చారు, అంటే మంత్రి పదవి ఇచ్చారు. భూపాలపల్లికి ఎమ్మెల్యే ఉదయే, భూపాలపల్లి మంత్రి ఉదయే. అప్పుడు భూపాలపల్లిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉదయ్దే కదా, ఉదయ్ క్యాంప్ ఆఫీసే కదా. మరి ఈ ఉదయ్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఉండొచ్చు కదా, అట్లుండరట. ఉదయ్కి మినిస్ట్రీ ఆఫీస్ కావాలన్నట. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో మంత్రులు అయ్యారో, మంత్రులకు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంటే ఆమె మంత్రులం కథ ఎట్లుంటుందని మళ్ళీ సపరేట్ క్యాంప్ ఆఫీస్ కట్టించుకుంటున్నారు. ఇట్లా దుబారా ఖర్చు కాదా? ఎన్ని దుబారా ఖర్చు? రైతు బంధు బటన్ ఉత్తడానికి భారీ బహిరంగ సభలు. మొన్న రేవంత్ రెడ్డి కాటారంలో భారీ బహిరంగ సభ పెట్టిండు కేసీఆర్ని తిట్టడానికి. కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఆ భారీ బహిరంగ సభ పెట్టిండు. ఎవరికి పనికి వచ్చింది ఆ సభ? ఎవరి కోసం పెట్టిండు ఆ సభ? ఈ రైతు బంధు అనేది ఏమన్నా కొత్త పథకమా? కేసీఆర్ ఉన్నప్పుడు కంచెల్లే రైతు బంధు పడుతూనే ఉన్నాయి అకౌంట్లల్లో. ఏదో రేవంత్ రెడ్డి కొత్తగా రైతు బంధు తీసుకొచ్చినట్టు భారీ బహిరంగ సభలు పెట్టి ఎప్పుడు రైతు బంధు రిలీజ్ చేసినా, అది కూడా మొత్తం కాదు, ఎకరానికి ఒకసారి 2 ఎకరాలకు ఒకసారి రైతు బంధు రిలీజ్ చేసినా బటనొత్తుడు పైసలు వేసుడు. ఇదో కొత్త దుకాణం అయినట్టు. రైతు బంధు అనేది ఎప్పటి నుండో వస్తున్నటువంటి అంశం కదా. ఏదో కొత్తగా మేమే ఇస్తున్నాం అని చెప్పడం ఎందుకు రేవంత్ రెడ్డి? అది కూడా మొత్తం ఇయ్యడు. రైతులు ఇబ్బంది పడుతుంటే రైతులు కన్నీళ్ళు పెట్టుకుంటే చూసి ఆనందపడతాడు రేవంత్ అన్న. రేవంత్ రెడ్డి ఇవ్వాలనుకుంటే రైతు బంధు 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రిలీజ్ చేయవచ్చు, అట్లా చేయడు. టిప్పుకు సభలు పెట్టుడు, సభలలో బటనొత్తుడు. ఇక మా రైతన్నలేమో పాపం కండ్లకు కాయలు కాసినట్టు మొత్తం ఫోన్లు బట్టి ఎదురు చూసుడు, ఎప్పుడొస్తాయి పైసలని. అవి రావు, ఈ రేవంత్ అని ఇయ్యడు. ఏం చేస్తాం? మంచో చెడో మా కేసీఆరే నయం అంటున్నారు రైతులు. టైంకి వేసేది రైతు బంధు, టంగ్ అని చెప్పి మెసేజ్లు వచ్చేదని మా రైతన్నలు చెప్తున్నటువంటి మాట. కాబట్టి రేవంత్ రెడ్డి రైతు భరోసా విషయంలో కూడా ఫెయిల్ అయ్యిండు. అన్నింటిలో ఫెయిల్ అయ్యిండు. ఒకటి రెండు మాట్లాడుకుంటే శాటభారతం ఉంటుంది రేవంత్ అన్న కథ. మొత్తం దుబారా ఖర్చే, ఒక్కటి పనికి వచ్చే ఖర్చు లేదు. ఏదో మీటింగ్ పెట్టిండు, గ్లోబల్ సమ్మిట్ 100 కోట్లు ఖర్చు పెట్టిండు, గుడారాల కోసమే పరదలు కట్టిండు, గుడారాలకే 100 కోట్లు ఖర్చు. దిక్కుమాలిన ఖర్చు పెట్టిండు. మొత్తం జనాలకు పనికొచ్చే ఖర్చు పెట్టలే, పనికిరాని ఖర్చు. నా ఫుట్బాల్ ఆడడానికి మెస్సీని పిలిపించిండు, 10 కోట్ల రూపాయల ఖర్చు కథ ఆ స్టేడియంలా. మొన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు ఫుట్బాలు, వాలీబాలు, క్రికెట్ ఏదో ప్రోగ్రాం పెట్టిండు, కోట్ల రూపాయల ఖర్చు. ఏమిటి ఖర్చు ఇది? నాకు అర్థం కాదు. దేనికి ఇదంతా? నా రైతులకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, పెన్షన్లు లేవు, ఉద్యోగాలు లేవు. అరే ఊళ్ళో ఒక రోడ్ కట్టింది లేదు, స్కూల్ కట్టింది లేదు, కాలేజ్ కట్టింది లేదు, ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నాడు, ఉద్యమకారుల కుటుంబాలకు మేము ఇల్లులు కడతాం, జాగలిస్తామని చెప్పిండు. ఈ అడపోయినాయి సార్ ఇవన్నీ, ఒక్కటి లేదు. ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? 48 మంది ఓడిపోతారని ఎందుకు చెప్తున్నారు? మన పర్ఫార్మెన్స్ బాలేక ఈ కథ అంతా. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి సునీల్ కనుగోలు రిపోర్ట్ మాత్రం చాలా క్లియర్గా రేవంత్ రెడ్డికి ఇచ్చిరట. రేవంత్ అన్నకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి రేవంత్ అనే చూసి పరిశాన్ అయింది అనేది వినబడుతున్న చర్చ. మరి రేవంత్ అన్న ఎట్లా సెటరేట్ చేసుకుంటాడు, ఏం కథ అనేది చూడాలి. ఆల్రెడీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు.
దగ్గర దగ్గర 32 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారు. ఏమని? మాకు ₹1,00,00,000 నెలకు, మాకు సంవత్సరానికి 22 కోట్లు కావాలి, ఎందుకంటే మాకు నిధులు లేక ఇబ్బంది పడుతున్నాం, నియోజకవర్గంలో జనాలు మమ్మల్ని తిడుతుర్రు, మేము ఏం పని చేయలేకపోతున్నాం, మాకు నెలకు ₹1,00,00,000 స్పెషల్ ఫండింగ్ కింద కావాలని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట. ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే రేవంత్ అన్న లేపడాట, మంత్రులు లేపడాట. ఓ గమ్మత్తున్నది కథ అంతా. ప్రభుత్వానికి దండం పెట్టాలి, గిట్ట దండం పెట్టాలి, బొట్టు పెట్టాలి, ఆరతీయాలి మన ప్రభుత్వానికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి. మన కర్మ ఇక గెలిపించినాం, ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంకో 2.5 సంవత్సరాలు భరించాల్సిందే. ఆ తర్వాత జనాలు ఎవరు కోటేస్తారు, ఏం కథ అనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.